వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనము డీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ఒక ముఖ్యమైన టాపిక్‌ని డిస్కస్ చేసుకుందాం. కీళ్ళ యొక్క రకాలు, వాటి యొక్క ఎగ్జాంపుల్స్ అనేవి మనం చదివితే 2-3 మార్కులనేవి మనము కన్ఫర్మ్‌గా సాధించవచ్చు. సో, లెసన్ నేమ్ వచ్చేసి శరీర కదలికలు. సో, ఆ శరీర కదలికలలోని ఒక టాపిక్ తీసుకుందాం. కీళ్ళు, వాటి రకాలు, వాటి ఎగ్జాంపుల్స్. సో, మనం లెసన్‌లోకెళ్ళిపోదాం. నేను ఫస్ట్ మీకు 2 పాయింట్స్ చెప్తానండి. మనకి కావాల్సిన మ్యాటర్‌ని నేను హైలైట్ చేసున్నాను. అందులో రెడ్ కలర్‌తో నేను ఏదైతే ఫిల్ చేస్తున్నానో అది కంపల్సరీ మీరు రివిజన్ పెట్టుకోండి. మన శరీరంలో 2 భాగాలు ఒకదానికొకటి కలిసి ఉన్నట్లు అనిపించే ప్రదేశాలలో మనం మన శరీరాన్ని వంచగలగడం, తిప్పగలగడం మీరు గమనించారా? అని క్వెషన్ మార్క్ ఏశారు. అవును, మన శరీరంలో 2 భాగాలు ఒకదానికొకటి కలిసి ఉన్నప్పుడు మనము వంచగలం, తిప్పగలం. ఎందుకు అంటే అక్కడ కీళ్ళు ఉంటాయి కాబట్టి. ఆ ప్రదేశాలను ఏమంటారు? కీళ్ళు అంటారు. కీళ్ళకి ఎగ్జాంపుల్ వచ్చేసి మోచేయి, భుజము, మెడ. సో, మనకి ఇక్కడ డీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ ఏంటి? కీళ్ళకు ఎగ్జాంపుల్ ఏంటి అని అడగొచ్చు. సో, మోచేయి, భుజము లేదా మెడ. సో, మరి కీళ్ళున్న చోట మనము వంచగలమా, తిప్పగలమా మన శరీరాన్ని అనంటే అవుననే చెప్పాలి. సో, మనకి కీళ్ళకి ఒక 4 రకాల కీళ్ళు చెప్పారు. ఒకటి బంతి గిన్నె కీలు, బొంగరపు కీలు, మడత బందు కీలు, కదలని కీళ్ళ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కీళ్ళనేవి మనకి ఏ విధంగా యూజ్ అవుతున్నాయి అనంటే, వివిధ రకాల కదలికలకు మరియు పనులను నిర్వహించడానికి మన శరీరంలో చాలా రకాల కీళ్ళున్నాయి. అవేంటో చూద్దాం ఇప్పుడు. బంతి గిన్నె కీళ్ళు. బంతి గిన్నె కీళ్ళకొచ్చేసి మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసుకుందాం. ఒక ఎముక యొక్క గుండ్రటి భాగము ఇతర ఎముక యొక్క ఖాళీ స్థలంలో సరిపోతుంది. ఇటువంటి కీలు అన్ని దిశలలో కదలికలకు అనుమతిస్తుంది. చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఒక ఎముక ఉంది. ఆ ఎముక యొక్క గుండ్రటి భాగం అనేది ఇతర ఎముక యొక్క ఖాళీ స్థలంలో సరిపోతుంది. ఇటువంటి కీలు అంటే ఎటువంటి కీలు? బంతి గిన్నె కీలు అన్నమాట. అది అన్ని దిశలలో కదలికలకు అనుమతిస్తుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి స్టేట్మెంట్స్ పడుతుంది. సో, ఇది మీరు బాగా చదువుకోండి. ఒక ఎముక యొక్క గుండ్రటి భాగము ఇతర ఎముక యొక్క ఖాళీ స్థలంలో సరిపోతుంది. ఇటువంటి కీలు అన్ని దిశలలో కదలికలకు అనుమతిస్తుంది. బంతి గిన్నె కీలుకి ఎగ్జాంపుల్ ఏమిచ్చారు అనంటే మనకి తొడ ఎముక, నడుము ఎముక. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. బంతి గిన్నె కీలు అనంగానే మీకు బంతి తోన అని గుర్తుపెట్టుకోండి. తో అంటే తొడ ఎముక, నా అంటే నడుము ఎముక. నెక్స్ట్ బొంగరపు కీలు. మన మెడను తలతో కలిపే కీలు. దీన్నే బొంగరపు కీలు అంటారు. ఇది తలను ముందుకు, వెనకకు వంచడానికి మరియు తలను కుడి లేదా ఎడమ వైపుకు తిప్పడానికి అనుమతిస్తుంది. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. మన మెడను తలతో కలిపే కీలు ఏ రకానికి చెందినది అనంటే గన బొంగరపు కీలుకు చెందినది. ఇది మన తలను ముందుకు, వెనుకకు వంచడానికి మరియు తలని కుడి లేదా ఎడమ వైపు తిప్పడానికి అనుమతిస్తుంది అంట. బొంగరపు కీలులో ఒక స్తూపాకార ఎముక ఒక ఉంగరం ఆకారంలో తిరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఏ కీలులో ఒక స్తూపాకార ఎముక అనేది ఒక ఉంగరం ఆకారంలో తిరుగుతుంది అనంటే గాన బొంగరపు కీలులో. మరి బొంగరపు కీళ్ళకి మనము ఎగ్జాంపుల్‌గా మనకిక్కడ ఏం మెన్షన్ చేయలేదు. కానీ మన మెడను తలతో కలిపేది అనేది మాత్రమే మెన్షన్ చేశారు. నెక్స్ట్ మడత బందు కీలు. తలుపును కొన్నిసార్లు తెరిచి ముయ్యండి. తలుపు యొక్క మడత బందులను జాగ్రత్తగా గమనించండి. అవి తలుపును ముందుకు, వెనుకకు కదిలించడానికి సహాయపడతాయి. సో, మనకి తలుపుతో మనని ఏ కీలను పోల్చారు అనంటే మడత బందు కీలని పోల్చారు. సో, అవి తలుపును ముందుకు, వెనుకకు కదిలించడానికి సహాయపడతాయి. మరి మడత బందు కీళ్ళకు ఉదాహరణ ఏమిచ్చారు అనంటే మోచేయి, మోకాలు. ఇక్కడ పటంలో మోకాలులోని మడతబందు కీలిచ్చాడు. కింద మోచేయి ఒక మడతబందు కీలును కలిగి ఉంటుంది. ఇది ముందుకు, వెనుకకు కదలికలను మాత్రమే అనుమతిస్తుంది. చాలా ఇంపార్టెంట్ అండి. మడతబందు కీలను మనం దేనిలో చూడవచ్చు అంటే మోకాలు, మోచేయి. కదలికలకు ఎలాంటి కదలికలకు మాత్రమే అనుమతిస్తుందంటే ముందుకు, వెనుకకు. కదలని కీలు.
మన తలలోని ఎముకల మధ్య ఉండే కొన్ని కీళ్ళు. ఇప్పుడు మన తల ఉంది గదా! ఆ తలలోని ఎముకల మధ్య ఉండే కొన్ని కీళ్ళనేవి అక్కడున్న ఎముకలనేవి కదలలేవు. మరి అటువంటి కీళ్ళనేమంటున్నారు అంటే కదలని కీళ్ళు అని అంటున్నారు. మీరు నోరు వెడల్పుగా తెరిచినప్పుడు మీ క్రింది దవడను మీ తల నుండి దూరంగా జరపవచ్చు కదా! అంటే క్రింది దాన్ని జరపొచ్చు. కానీ పై దవడని మనం జరపలేము. సో, మనకి కదలని కీళ్ళకి ఎగ్జాంపుల్‌గా దేన్ని చెప్పవచ్చు అంటే పై దవడ మరియు తల యొక్క మిగిలిన భాగాలు ఎముకలు కలిసిపోయి ఉంటాయి. వాటిని కదలని కీళ్ళు అంటారు. సో, కదలని కీళ్ళకి ఎగ్జాంపుల్ ఏంటి? పై దవడ ఒకటి, 2 తల యొక్క మిగిలిన భాగాల ఎముకలు కలిసిపోయి ఉంటాయి. అది ఒకటి. సో, ఇవి ఎగ్జాంపుల్. సో, ఇప్పుడు మనం రీకాల్ చేసుకుందాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు కీళ్ళంటే ఏంటి? 2 భాగాలు కలిసే చోటుని మనం అక్కడ వంచగలుగుతున్నాం, తిప్పగలుగుతున్నాం. సో, ఆ ప్లేస్‌లో కీళ్ళుంటున్నాయి. తర్వాత ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక 4 ఇచ్చాడు. ఆ 4 ఏంటి? బంతి గిన్నె కీళ్ళు, బొంగరపు కీళ్ళు, మడత బందు కీళ్ళు, కదలని కీళ్ళు ఇచ్చాడు. మళ్ళీ బంతి గిన్నె కీళ్ళకి ఎగ్జాంపుల్ ఏమిచ్చాడు మనకి? తొడ ఎముక, నడుము ఎముక ఇచ్చాడు. బొంగరపు కీలుకొచ్చేసి మన మెడను తలతో కలిపే కీళ్ళే బొంగరపు కీలు అన్నాడు. మడత బందు కీళ్ళకి ఎగ్జాంపుల్ ఏమిచ్చాడు? మోచేయి, మోకాలు ఇచ్చాడు. నెక్స్ట్ కదలని కీళ్ళకి ఎగ్జాంపుల్ ఏమిచ్చాడు అనంటే పై దవడ మరియు తల యొక్క మిగిలిన భాగాల ఎముకలు అన్నాడు. సో, ఈ లెసన్‌లో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను గదా! సో, మళ్ళీ రేపు మరి ఒక టాపిక్‌తో మనం ఇంకో వీడియోలో కలుద్దాము. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని షార్ట్‌కట్స్‌తో మనము డైలీ ఏదో ఒక టాపిక్ అనేది డిస్కస్ చేసుకుందాము. అండ్ మీరు కామెంట్‌లో కూడా మనకి బొంగరపు కీలు, బంతి గిన్నె కీలు, మడత బందు కీలు, నెక్స్ట్ కదలని కీళ్ళకు ఎగ్జాంపుల్స్ అనేవి కామెంట్ చేయండి. ప్లీజ్ నేను లాంగ్ వీడియోస్ డైలీ చేస్తాను. వాచ్ చేయండి. థాంక్ యూ.